అధ్యక్ష, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ is one of the world's largest financial services company. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టారు. కానీ వైకాపా ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష? పార్లమెంట్ లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కరప్షన్ అలిగేషన్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ మీద చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అధ్యక్ష. పాపం ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానివల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 6 నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైన్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్ లో, ఇండియన్ పార్లమెంట్ లో ఒక ఎంపీ గారు ఇట్లా మాట్లాడారని చెప్పారు. వాళ్ళు చెప్పారు ఇంకా మేము ఆంధ్ర రాష్ట్రం మేము రాము. నేను ఇప్పుడు అడిగితే చెప్పారు చాలరానైనా మీరు చేసింది మాకు, మేము ఆంధ్ర రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, సింగపూర్ ప్రభుత్వం అధ్యక్ష ఏం చేశారు? కనీసం వాళ్ళతో మాట్లాడారా? యూనిలాటరల్ గా యూ హ్యావ్ క్యాన్సిల్డ్ అగ్రిమెంట్స్. యూనిలాటరల్ G2G యూనిలాటరల్లీ క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? భారతదేశం నష్టపోయింది, మన పరువు పోయింది. నేను మన కేంద్రంలో ఒక మంత్రి గారు కలిస్తే ఆయన చెప్పారు మీరు క్యాన్సిల్ చేశారు, మేము సచ్చాం ఇక్కడ ఢిల్లీలో కూర్చుని, మాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఊకే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు, ఎందుకు చేశారు ఆయన. అధ్యక్ష, సింగపూరియన్ సివిల్ సర్వెంట్ మీద అంటే ఐఏఎస్ ఈక్వలెంట్ సింగపూర్ సివిల్ సర్వెంట్ మీద కేసు పెట్టారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ ఏం చేశారు? కేసు ఏం నిరూపించారో? అతని కెరియర్ ని ఫినిష్ చేశారు అధ్యక్ష. అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష. కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక, ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం కొనసాగింపు జరగలేదు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే మేము ముగ్గురు ముందు ఫ్రంట్ లో కూర్చున్నాం. ఎంత కష్టపడాలో మాకు తెలుస్తుంది అధ్యక్ష. ఈజీ టు క్యాన్సిల్, ఈజీ టు సెండ్ ఆఫ్. ఒక కంపెనీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు బాధ ఆవేదన తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో మోహనాన్ ఒక తల్లిని కలిసాను అధ్యక్ష. ఆమె రోడ్ పైన కూర్చుని బోండాలు వేస్తుంది అధ్యక్ష. ఆమెను అడిగా కూర్చుని ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ఆమె ఒకటే చెప్పింది, మద్యంకి మా భర్త చనిపోయారు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ బోండాలేసి నేను అమ్ముతున్నా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇప్పించండి చాలు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని ఆమె చెప్పింది అధ్యక్ష. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష, సూపర్ 6 లో తొలి హామీ ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడే మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష.